अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयीं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनहं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు కృపతోటి అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 7వ శ్లోకాన్ని నిన్నటి రోజున మనం సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి అని. అంతకన్నా ముందు శ్లోకంలో ఆ కృతినంతటినీ కూడా తల్లే కూర్చి ఇస్తే దానిని మేము ఉక్తి మాత్రంగా సేవిస్తాము, లోకానికి అందిస్తాము అని చెప్పినటువంటి పరాశర భట్టర్ వారు తర్వాత శ్లోకంలో వారి వారి సూక్తులకి ఆ తల్లి గురించి చెప్పేటటువంటిది కాబట్టి మామూలుగా మనం చెప్పుకునేటటువంటి మాటలైతే అవి ఉక్తి అవుతాయి. శ్రీరంగనాయకి గురించి చెప్పేటటువంటి పద్యములు కాబట్టి ఇవి సూక్తులు అవుతున్నాయి. మా సూక్తులకి సమగ్రతని నువ్వే కలగచేయాలి. స్వయమేవ లక్ష్మీ, ఓ తల్లి నువ్వే ఈ స్తుతికి అంతటికి కూడా ఒక సమగ్రత కలగచేయాలి, సమగ్రత పరిపూర్ణత కలగచేయాలి. దీన్ని సమగ్రంగా పూర్తి చేసుకునేటటువంటి ఒక సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించాలి. అంతేకాకుండా అది సమగ్రంగా ఉండాలి. కేవలం పూర్తి చేసుకోవడమే కాకుండా అందులో అన్ని విశేషణములతో కూడి ఉండాలి. వైదగ్ధ్యం ఉండాలి, వర్ణాతిశయం ఉండాలి, గుణగుంభనం ఉండాలి. అలాంటి వాటి అన్నిటి కలయికతోటి ఈ స్తుతి ఉండాలి. దానివల్ల ప్రయోజనం ఏముండాలి అంటే కండూల కర్ణ కుహరాః కవయోధయంతి. లోకంలో ఉన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా ఈ స్తుతిని వారి చెవులతోటి అమృతపానం మళ్ళీ 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 అమృతపానం లాగా సేవించేటట్టుగా ఈ స్తుతి ఉండాలి. అలా ఓ రంగరాజమహిషి, శ్రీరంగరాజమహిషి మధురై కటాక్షిని, మధురమైనటువంటి కటాక్షమును మా మీద ప్రసరింపచేసి ఈ సూక్తికి ఒక సమగ్రతను కలగచేయి అని నిన్నటి రోజున తల్లిని ప్రార్థించారు. అప్పుడు రంగనాయకి అంతటా భట్టర్ వారే సమగ్రత అంటున్నారు. ఎలా ఉండాలి ఆ సమగ్రత? ఏమేమి విశేషణమును ఉండాలి ఈ స్తవంలో, ఈ స్తుతిలో, ఈ ప్రబంధంలో ఎలాంటి విశేషణమును ఉండాలి అంటే దానిని విశదీకరించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ సమగ్రత ఏమిటి? సూక్తులలో ఉండవలసినటువంటి సమగ్రత ఏమిటి? ఈ స్తోత్రంలో ఉండవలసినటువంటి గొప్పతనం ఏమిటి? ఆ పలుకులలో ఉండవలసినటువంటి విలక్షణమైనటువంటి విశేషణములు ఏమిటి అనేటటువంటి విషయాన్ని అందంగా ఈ తల్లి ముందు ప్రకటిస్తున్నారు ఈ శ్లోకంలో. క్రిందటి శ్లోకంలో తల్లిని శ్రీరంగరాజమహిషి లక్ష్మీ అని ప్రయోగించడం వల్ల ఎక్కడా కూడా నేరుగా సంభావిస్తున్నట్టుగా మనకి తెలియడం లేదు. ఆ లక్ష్మీ అన్న పదం కానీ శ్రీరంగరాజమహిషి అన్నటువంటి ఆ పదప్రయోగము తల్లిని నేరుగా ఉండి ప్రార్థిస్తున్నట్టుగా కాకుండా ఎక్కడో పరోక్షంగా ఆ తల్లిని సేవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆ లోటు లేకుండా ఉండడం కోసం ఎదురుగుండా శ్రీరంగనాయకిని సేవిస్తూ ఈ శ్లోకాన్ని అందిస్తున్నారు భట్టర్ వారు. ఎదురుగుండా ఆ తల్లిని చూస్తూ హే శ్రీహి, ఓ తల్లి, ఓ శ్రీదేవి, ఓ రంగనాయకి, నేను కోరుకున్నటువంటి సమగ్రత ఏమిటంటే అని అందంగా
ఆ వైలక్షణ్యాన్ని, ఆ కవిత్వంలో ఉండవలసినటువంటి వైలక్షణ్యాన్ని, ఆ పలుకులలో ఉండవలసినటువంటి గొప్పతనాన్ని, ఆ ప్రబంధంలో ఈ స్తవంలో ఉండవలసినటువంటి గుణములన్నిటినీ కూడా పేర్కొంటూ ఇలాంటి ఒక వైభవాన్ని నువ్వు మాకు కటాక్షించాలి అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని అనుసంధానం చేయవలసిందిగా లక్ష్మీశరం గారిని అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కోశాన్ని సిద్ధపరచుకోండి తల్లి. అనాఘ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయా వాణీ విలసితం. అనాఘ్రాతావద్యం బహుగుణపరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. దాసోహం. జై శ్రీమన్నారాయణ తల్లి దాసోహం. ఇందులో అందంగా హే శ్రీ ఎదురుగుండా శ్రీరంగనాయకిని సేవిస్తూ ఆవిడ్ని సంబోధన చేస్తూ సంభావిస్తూ హే శ్రీ ఓ లక్ష్మీదేవి, ఓ రంగనాయకి, మా ఈ స్తుతి ఎలా ఉండాలి అంటే, మా ఈ పలుకులు, మా ఈ పద్యాలు శ్లోకాలు ఎలా ఉండాలి అంటే వాటిని వివరిస్తున్నారు. అనాఘ్రాతావద్యం అనేటటువంటిది ఒక గుణం, బహుగుణ పరిణాహి అనేటటువంటిది రెండవ లక్షణం, మనసౌ దుహానా సౌహార్దం అనేటటువంటిది మూడవ లక్షణం, పరిచితమివాధాపి గహనం అనేటటువంటిది నాలుగవ లక్షణం, పదానాం సౌభ్రాత్రాత్ అనేటటువంటిది ఐదవ లక్షణం. 5 లక్షణములతోటి కూడి ఉండాలి మా కవిత్వము, మా ఈ స్తుతి ఈ 5 గుణములను కూడా పరిపుష్టంగా కలిగి ఉండాలి అంటున్నారు. ఏమిటా 5 గుణములు? అనాఘ్రాతావద్యం, అనాఘ్రాత అవద్యం. అవద్యము అంటే దోషములు అని అర్థం. ఆ దోషములు అనాఘ్రాత, ఆఘ్రాణము అంటే పరిమళాన్ని ఆస్వాదించడం, స్వీకరించడం, దాన్ని అనుభవించడం, ఒక పరిమళాన్ని అనుభవించడం. కానీ తల్లి, నేను చెప్పేటటువంటి ఈ శ్లోకాలు ఎలా ఉండాలి, నేను పలికేటటువంటి పలుకులు ఎలా ఉండాలి అంటే అవధ్యం అనాఘ్రాత. అవధ్యములు వాసన మాత్రము కూడా ఉండకూడదు, అంటే కించిత్ కూడా దోషములతో కూడినటువంటి సంబంధం ఏమీ కూడా ఉండకుండా చూడు తల్లి. వాసన ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటే దోషాలు ఒకప్పుడు ఉండి వాటిని తొలగింపబడిన తర్వాత కూడా ఓహో ఇదివరకు దోషాలు ఉండేవి అనేటటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది చదివేటటువంటి వారికి, ఇది స్తోత్రాన్ని అనుసంధానం చేసేటటువంటి వారికి. అలా ఉండకుండా దోష వాసన కూడా లేకుండా, అంటే దోషాలు ఉండటం కాదు, దోషాలు లేకపోవడం కాదు, దోషాల యొక్క స్పర్శ కూడా, సంబంధం కూడా లేకుండా ఉండేటట్టుగా చూడు తల్లి నా ఈ వాక్కులకి అని కోరుకుంటున్నారు. అవధ్యం అనాఘ్రాత. ఆఘ్రాణము అంటే పరిమళాన్ని ఆస్వాదించడం, వాసనను ఆస్వాదించడం. అవధ్యం అనాఘ్రాత అంటే దోషలేశము కూడా ఉండకూడదు, దోషముల యొక్క వాసన కూడా ఉండకుండా చూడు తల్లి అని కోరుకుంటున్నారు. అది ఒక గుణము. దోషాలు లేకుండా దోషరాహిత్యాన్ని కోరుకుంటున్నారు మొదటి గుణంగా. బహుగుణ
పరీణాహి బహుగుణ పరీణాహి. నా ఈ కవిత్వంలో, నా ఈ స్తుతిలో ఏముండాలి అంటే అనేకములైనటువంటి గుణములు కలిగి ఉండాలి. ఆ గుణములతో ఈ కావ్యమంతా కూడా నిండి ఉండాలి. గుణములు అంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా అలంకారములు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, కవిత్వానికి ఉండవలసినటువంటి లక్షణములన్నిటినీ కూడా చెప్తున్నారు. అవి కవిత్వానికి ఉండవలసినటువంటి గుణాలతో నిండి ఉండాలి ఈ స్తుతి అని కోరుకుంటున్నారు. అంతేనా? అంతేకాదు తల్లి, మనసో సౌహార్దం దుహానాం. మనసుకి ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసినటువంటి వారి యొక్క మనసుకి సౌహార్దం, ఒక సంతోషాన్ని, దుహానాం కలుగచేయాలి అని అందంగా కోరుకుంటున్నారు. పరిచిత విబాధాపి గహనం. 4వ లక్షణం ఏం కోరుకుంటున్నారు అంటే, ఈ స్తుతి పైకి ఏదో చాలా బాగా తెలిసినటువంటిదే అండి. పరిచితం ఇవ, ఇది బాగా సుపరిచితమైనటువంటి పదాలనే ప్రయోగించారు భట్టర్ వారు. ఇది ఒకసారి మనం గురుముఖత నేర్చుకున్న తర్వాత దీన్ని అధ్యయనం చేస్తూ ఉంటే ఈ పదాలన్నీ మాకు బాగా తెలిసినటువంటివే అండి అన్నట్టుగా అనిపించాలి. కానీ అధాపి, అలా అయినప్పటికీ కూడా, తెలిసిన దాని వలె ఉన్నప్పటికీ కూడా దాని అర్థం ఎలా ఉండాలి, ఆ శ్లోకాల యొక్క అర్థం ఎలా ఉండాలి, గహనం, మనం ప్రయత్నంతో తెలుసుకోవడానికి చాలా లోతైనటువంటి అర్థములు కలిగినటువంటి పదములను ప్రయోగించేటట్టుగా నన్ను కటాక్షించు అంటున్నారు. పైకి సుపరిచితమైనటువంటి పదములుగా ఉండాలి, కానీ వాటి యొక్క ధ్వని, వాటి యొక్క లోతైనటువంటి అర్థములు గహనంగా ఉండాలి, చాలా గంభీరమైనటువంటి అర్థాలతో కూడి ఉండాలి. పదానాం సౌభ్రాత్రాత్. ఇక ప్రయోగించేటటువంటి పదములు ఎలా ఉండాలి అంటే, ఒకదాని తర్వాత ఇంకొక పదం, ఒకదానితో ఒకటి కలిసి వాటి కోసం ఆ కూర్పు ఎలా ఉండాలి అంటే సౌభ్రాత్రాత్. చక్కటి సౌభ్రాత్రం కలిగినటువంటి అన్నదమ్ములు ఎలా అయితే సఖ్యంగా ఆనందంగా ఉంటారో, ఆ పదముల యొక్క కూర్పు కూడా అంతే అందంగా ఉండాలి. ఒక పదం తర్వాత వేసేటటువంటి ఇంకొక పదం, ఆ పదమే అక్కడ కూరుతుంది అన్నట్టుగా ఉండాలి. ఆ పదమే అక్కడ వేయగలము. ముందు ఉన్నటువంటి పదానికి తర్వాత వచ్చేటటువంటి పదానికి ఉన్నటువంటి సంబంధము చక్కటి భ్రాతృత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని తెలియచేసేటట్టుగా ఉండాలి. ఇలా ఉండేటటువంటి ఈ కావ్యాన్ని, ఈ స్తుతిని అనిమిష నిషేవ్యం శ్రవణయో, వింటున్నటువంటి వారు రెప్పలు వేయకుండా ఈ కావ్యాన్ని, ఈ స్తుతిని చక్కగా ఆస్వాదించాలి. వారి చెవులతోటి రెప్పలు వేయకుండా ఈ స్తుతిని వారు అనుభవించేటట్టుగా కటాక్షించు తల్లి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరు కటాక్షించాలి? త్వమేవ శ్రీర్మహ్యం, త్వమేవ శ్రీహి. తల్లి, నువ్వే మాకు ఇవన్నీ కూడా కటాక్షించాలి. నా వాక్కులలో అనాఘ్రాత, అవధ్యాన్ని, బహుగుణ పరిణాహిత్వాన్ని, మనసుకి దుహానం సౌహార్దం, మనసుకి ఒక సౌహార్దాన్ని కలిగించేటటువంటి గుణాన్ని, పరిచితమివాదాపి గహనం, పరిచితమైనట్టుగా ఉండి అర్థం మాత్రం అతి గంభీరంగా, అతి గహనంగా ఉండేటటువంటి అర్థాలు కలిగినటువంటి పదాలను ప్రయోగించేటటువంటి ఒక పటిమను, పదానాం సౌభ్రాత్రం, పదాల యొక్క కూర్పు అందంగా ఉండేటట్టుగా అది వినేటటువంటి వారు చెవులు ఒగ్గి, చెవులు రెప్పలు వేయకుండా వినేటట్టుగా ఉండేటటువంటి ఒక వాణీ విలసితం, ఒక వాగ్ వైభవాన్ని నువ్వు నాకు కలగచేయాలి. ఎలాంటి వైభవం? అందమైనటువంటి వాగ్వైభవం. ఆ వాగ్వైభవం కూడా బహుముఖయ, అనేక విధములుగా అన్ని వైపులా విస్తరించినటువంటి ఒక గొప్ప వాగ్వైభవం. అంటే లోకంలో ఒక గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి వాగ్వైభవం. ఏదో భట్టర్ వారు పదాలను మాత్రమే, అందమైనటువంటి పదాలు మాత్రమే వేస్తారండి అని కాకుండా, ఆ పదాలకి సౌభ్రాతృత్వము ఉండాలి, ఆ పదాలలో దోషాలు లేకుండా ఉండాలి, ఆ పదాలు ఆ పద్యాలలో అలంకార ఇత్యాది గుణములన్నీ కూర్చి ఉండాలి, ఆ పదములలో సౌహార్దాన్ని కలిగించేటటువంటి ఒక గొప్పతనం ఉండాలి, ఆ పదములు తెలిసినట్టుగా ఉన్నప్పటికీ కూడా గంభీరమైనటువంటి అర్థాలను ఇచ్చేటటువంటి పదాలుగా ఉండాలి. ఇలాంటి బహుముఖయ, అనేక వైభవములు కలిగినటువంటి వాణీ విలసితం, ఒక గొప్ప వాణిని, ఒక గొప్ప వాగ్విలాసాన్ని త్వమేవ మహ్యం, నాకు త్వమేవ
నువ్వే కటాక్షించాలి, అనుగ్రహించాలి, బహుముఖయ అనేక విధముగా విస్తరింపచేసేటట్టుగా నన్ను కటాక్షించాలి అని కోరుకుంటున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. వారి ఈ శ్లోకాన్ని, ఈ శ్రీగుణరత్న కోసం యొక్క వైభవాన్ని తెలియచేసుకునేటప్పుడు ఈ పదాన్ని చెప్తూ ఉంటారు. ఈ ముందు పరిచయంలో ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి వారి వైభవము, ఈ స్తోత్రాన్ని అనుగ్రహించినటువంటి భట్టర్ వారి వైభవము చెప్పుకుంటాం. ఈ స్తోత్రం యొక్క వైభవాన్ని చెప్పుకుంటాం. స్తోత్రంలో ప్రతిపాదింపబడినటువంటి విషయ వైభవాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో ఈ స్తోత్రం యొక్క వైభవాన్ని చెప్తూ మహనీయులందరూ కూడా ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక పదాలను వాడుతూ ఉంటారు. పరిచిత వివాదాపి గహనం. ఈ శ్రీగుణరత్న కోసం ఎలా ఉంటుంది అంటే ఏదో పరిచయమైనటువంటి స్తోత్రమే అండి, నిత్యము కూడా మేము అనుసంధానం చేస్తూ ఉంటాం పెరుమాళ్ళ సన్నిధిలో అని మాకు సుపరిచితమైనటువంటి స్తోత్రమే. కానీ దాని అర్థాలను మాత్రం తెలుసుకోవాలి అంటే సాధ్యపడదండి. ఏదో గంభీరమైనటువంటి అర్థాలు ఉంటూ ఉంటాయి. ప్రతిసారి మహనీయుల ద్వారా దీన్ని సేవిస్తూనే ఉంటాము, అధ్యయనం చేస్తూనే ఉంటాము. ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందండి. భట్టర్ వారు ఇలా సాయించారు, అలా సాయించారు, ఈ పదాన్ని ఎందుకు వేశారు, ఈ పదాన్నిలో ఉండేటటువంటి అర్థం ఇలా కూడా మనం గ్రహించవచ్చు అని మహనీయులు తెలియచేస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. చెవులకి ఆశ్చర్యం కలిగి అవి రెప్పవేయకుండా వింటాయి అని వారే ఈ శ్లోకంలో అద్వితీయంగా చెప్తారు. శ్రీగుణరత్న కోసం యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి విషయంలో మనం మహనీయులందరూ కూడా వాడేటటువంటి ఒక చక్కటి పదములు పరిచిత వివాదాపి గహనం అనేటటువంటి ఒక పద ప్రయోగం కలిగినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఏమని కోరుకుంటున్నారు? ఓ శ్రీదేవి, నీ అనుగ్రహంతో నా నుండి వెలువడేటటువంటి ఈ కవితలో దోషాలు కించిత్ దోషాలు కూడా ఉండకూడదు. దోషాలు ఉండటమే కాదమ్మా, దోష గంధము కూడా ఉండకూడదు, దోష వాసన కూడా ఉండేటట్టుగా కటాక్షించు. పైగా గుణాలు చాలా విస్తృతంగా ఉండాలి. చెప్పవలసినటువంటి విషయం చిన్నదే అయినప్పటికీ కూడా దాన్ని అందంగా మనం చెప్పాలి అంటే అందులో అలంకారాలు వేయాలి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు వేసి చెప్పేటటువంటి విషయం అవతల వ్యక్తి యొక్క మనసుకి హత్తుకునేటట్టుగా, అతని మనసుని రంజింపచేసేటట్టుగా చెప్పాలి అంటే అందులో ఆ చెప్పేటటువంటి విషయానికి అనేక అలంకారాలు కూడినటువంటిదై ఉండి అలా ప్రయోగించాలి. కాబట్టి ఆ గుణాలతోటి ఈ కావ్యం విస్తృతంగా ఉండేటట్టుగా కటాక్షించు. చదివినటువంటి వారికి, విన్నటువంటి వారికి మనసుకి ఆనందాన్ని కలగచేసేటట్టుగా కటాక్షించు. తెలిసినట్టే అనిపించి ఆకర్షించాలి. తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత కావ్యంలో ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్న కొద్దీ అమ్మో ఇంత లోతుగా అర్థాలను కూర్చి మనకి భట్టర్ వారు అనుగ్రహించారా అని అంతుపట్టనటువంటి అర్థగాంభీర్యంతో ఈ పద్యాలన్నీ, శ్లోకాలన్నీ కూడా ఉండాలి అంటున్నారు. కవిత్వంలో ఉపయోగించేటటువంటి పదాలు పరస్పరం మైత్రీ భావనతోటి కలిసి ఉండాలి. ఈ పదం తర్వాత ఈ పదమే రాగలదండి అన్నట్టుగా నా పదప్రయోగం ఉండేటట్టుగా ఉండాలి. ఇలా కూర్చినటువంటి ఈ స్తోత్రాన్ని విన్నటువంటి వారు ఆశ్చర్యంతో, ఆనందంతో చెవులు ఒగ్గి వారి చెవులతోటి అమృతపానం చేసి అమృత పానాన్ని ఆస్వాదించేటట్టుగా ఉండేటట్టుగా కటాక్షించు తల్లి ఈ స్తుతిని అని భట్టర్ వారు శ్రీదేవి రంగనాయకి దగ్గర అద్భుతంగా తెలియచేస్తున్నారు. అనాఘ్రాతావద్యం, దోషగంధము లేనటువంటి పదాలను ప్రయోగించాలి. ఈషన్ మాత్రం కూడా దోషము అంటకూడదు స్వా. నేను పలికేటటువంటి మాటలలో ఎక్కడా కూడా దోషం అంటకుండా హృదయానికి ఆనందాన్ని కలిగించేటటువంటి మాటలు పలకాలి. చూడండి, మాటలు దోషం అంటే కూడా ప్రయోగించినటువంటి మాటలు సౌమ్యమైనటువంటి పదాలను ప్రయోగించాలి. ఎక్కడా కూడా కటువైనటువంటి పదాలు ప్రయోగించి విన్నటువంటి వారి మనసుకి అబ్బా ఇలాంటి కష్టమైనటువంటి పదాన్ని ప్రయోగించారేమిటి అనేటటువంటి ఒక ఆలోచన కూడా వారికి రాకూడదు. అలాంటి దోషగంధము లేనటువంటి పదాలను కూర్చేటట్టుగా నన్ను కటాక్షించు. ఈ స్థుతి అంతటిలో కూడా దోషం ఏమాత్రము లేనటువంటి పదాలను ప్రయోగించి శ్లోకాలను కూర్చేటట్టుగా నన్ను కటాక్షించు అంటున్నారు.
సహజంగా కావ్యంలో ఏదైనా స్వల్పమాత్రమైనటువంటి దోషం ఉన్నా కూడా అది విన్నటువంటి వారికి దుస్సహంగా ఉంటుంది. అంటే వినేటటువంటి వారి యొక్క మనసుకి కష్టంగా ఉంటుంది. అలంకారికులు అనేటటువంటి మహనీయులందరూ, గొప్ప అలంకారికులందరూ కూడా ఒక్క దోషాన్ని కూడా ఒప్పుకోరు. కావ్యంలో ఒక్క దోషాన్ని కూడా ఒప్పుకోరు. సహృదయులు, పోనీ ఎంత మనసు మంచిగా ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా ఆ సహృదయులైనటువంటి విమర్శకులు కూడా అంతా బాగుంది, కానీ ఆ పదం అక్కడ ప్రయోగించకపోయింటే బాగుండండి అని వారు కూడా, మంచి హృదయం కలిగినటువంటి వారు కూడా ఆ కవిత్వంలో ఏదైనా దోషం ఉంటే దాన్ని ఒప్పుకోరు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తూ ఉంటారు తిరుప్పావైలో. అప్పుడప్పుడు ఈ ఉదాహరణను పెద్దలందరూ కూడా సాయిస్తూ ఉంటారు. కాళిదాసు ఉన్నటువంటి సమయంలో భారవి అనేటటువంటి ఒక కవి కూడా ఉండేవాడట. ఎప్పుడూ కూడా అతనికి, ఆ భారవి అనేటటువంటి కవికి, నేను కాళిదాసు కన్నా కూడా గొప్పవాణ్ణి అని అనిపించుకోవాలనేటటువంటి ఒక తాపత్రయం ఉండేటట్టు. ఎప్పుడూ కూడా మంచి కవులలో ఒకరికన్నా మా ఇతరులు అవతల వారు అనుగ్రహించినటువంటి కవిత్వాన్ని కన్నా మేము చెప్పినటువంటి కవిత్వం బాగుంటుంది అని అనిపించుకోవాలనేటటువంటి కోరిక సహజంగా కవులలో కనిపిస్తూ ఉంటుంది. అలా భారవి ఒక గొప్ప కావ్యాన్ని రచించాడట. తన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుణ్ణి ఆ కావ్యాన్ని ఇచ్చి, ఇది వెళ్ళి కాళిదాసు దగ్గర చదివి వినిపించు, కాళిదాసు ఏమన్నాడో నాకు మళ్ళీ వచ్చి చెప్పు అన్నాడట. ఆ పాపం ఆ శిష్యుడు భారవి ఇచ్చినటువంటి ఆ కావ్యాన్ని తీసుకొని వెళ్ళి కాళిదాసు దగ్గరికి వెళ్ళి, మా గురువు గారు ఇలా చక్కటి కావ్యాన్ని రాశారండి, మీకు వినిపించమన్నారు, మీరు అంగీకరిస్తే మీకు వినిపిస్తాను అని అన్నాడు అని అడిగాడట ఆ శిష్యుడు కాళిదాసుని. కాళిదాసు అప్పుడే సాపాటు చేసి వచ్చి హాయిగా విశ్రమించి తాంబూలం వేసుకుంటున్నాడట. సరే అయితే వినిపించవయ్యా అని చెప్పాడట శిష్యుడికి. ఆ శిష్యుడు భారవి కూర్చినటువంటి ఆ కావ్యాన్నంతటినీ కూడా చక్కగా వినిపిస్తున్నాడట. వినిపిస్తూ ఒక పద్యాన్ని పాడి వినిపించే చోట కాళిదాసు తాను రాసుకుంటున్నటువంటి ఒక తమలపాకులో ఒక సున్నాన్ని రాసుకుంటున్నాడట. ఆ సున్నాన్ని ఆ తమలపాకు మీద సున్నాన్ని రాసుకొని ఆ సున్నాన్ని వేసుకున్నాడట. ఆ తర్వాత అదంతా వినిపించిన తర్వాత కాళిదాసు ఏమీ చెప్పలేదట. ఆ శిష్యుడికి ఒక తమలపాకు మీద ఒక సున్నం బొట్టును వేసి అతనికి ఇచ్చి పంపించాడట. పంపిస్తే అప్పుడు ఈ శిష్యుడు మళ్ళీ వెళ్ళి భారవి దగ్గరికి వెళ్ళి, ఏమన్నా వినిపించావా కాళిదాసుకి నా కావ్యాన్ని అంటే, గురువుగారు నేను వినిపించానండి, ఆయన ఏమీ చెప్పలేదండి అంటే భారవి అన్నాడట, అలా కాదు, నువ్వు కావ్యాన్ని చదువుతున్నప్పుడు కాళిదాసు ఏం చేశాడు అంటే తాంబూల సేవనం చేస్తున్నాడండి, ఆయన తాంబూలం వేసుకుంటున్నారు, ఎక్కడైనా ఆయన విచిత్రంగా ఏమైనా ఆయన ప్రవర్తించాడా అంటే, నేను ఒక పద్యాన్ని చదువుతున్నాను, అక్కడ మాత్రం సున్నాన్ని రాసుకుంటున్నటువంటి ఆ కాళిదాసు ఒక సున్నపు బొట్టు ఎక్కువ వేసుకున్నాడండి అని చెప్పాడు. అది ఎక్కువ వేసుకొని దాన్ని స్వీకరించాడండి అని చెప్పాడట. అప్పుడు ఏ పద్యం రాది అంటే ఆ పాపం ఆ పద్యం చదివి వినిపించాడట. ఆ పద్యం యొక్క అర్థం ఏమిటి అంటే, రామచంద్రుడు సీతాదేవి వనవాసం సమయంలో చిత్రకూటం దగ్గర ఉన్నారు. వారిద్దరూ కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు. రాత్రి చీకటి వేళ అయ్యింది. ఇద్దరూ కూడా రామచంద్రుడు సీతాదేవి ఇద్దరు పక్కన పడుకొని ఉన్నారు. ఒకరి చెవులో ఒకరు సంభాషణలు చేసుకుంటున్నారు, ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కూడా అవతల వారికి అర్థమవ్వకుండా వారిలో వారే ఏవో మాట్లాడుకుంటున్నారు. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి గడిచిపోయింది, తెలియకుండానే గడిచిపోయింది అని ఆ పద్యం యొక్క అర్థం. ఈ పద్యాన్ని చదువుతుంటే కాళిదాసు గారు ఒక సున్నం బొట్టు ఎక్కువ వేసుకొని తాంబూల సేవనం చేశారండి అంటే, అప్పుడు మళ్ళీ భారవి ఆ పద్యాన్ని చూసుకున్నాడట. చూసుకుంటే ఒక సర్గము ఎక్కువ పడింది అని అర్థం అనమాట. అంటే కాళిదాసు యొక్క భావం ఏమిటంటే, రామచంద్రుడు సీతాదేవి ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే, భారవి ఏమని రాశాడు, ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఎలా గడిచిందో రాత్రి తెలియకుండానే గడిచిపోయింది అనే అర్థం వచ్చేటట్టుగా భారవి రాశాడు. కానీ కాళిదాసు యొక్క భావన ఏమిటంటే, వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎలా గడిచిందో తెలియకుండానే ఆ రాత్రి గడవలేదు, అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు అని
ఆ ఒక్క సున్నా కనుక ఎక్కువ వేయకుండా ఉండుంటే, భారవి వేయకుండా ఉండుంటే ఆ రాత్రి గడవనే లేదు, వారిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థం వస్తుంది. భారవి ఒక సున్నా ఎక్కువ వేశాడు కాబట్టి ఆ భావన, అందులో ఉన్నటువంటి కవిత్వంలో ఉండవలసినటువంటి ఆ భావన చెడిపోయింది. ఆ సున్నా ఒక్కటి ఎక్కువ వేశాడు భారవి అని కాళిదాసు చెప్పకుండానే చెప్పాడట. అలా ఒక్క దోషం ఉన్నా కూడా సహృదయులైనటువంటి విమర్శలు కూడా ఒప్పుకోరు. అలా ఓ తల్లి, నా ఈ కవిత్వంలో, నా ఈ స్థుతిలో అనాఘ్రాతవద్యం, ఒక్క దోషం కూడా ఉండకుండా ఉండేటట్టుగా చూడు తల్లి అని కోరుకుంటున్నారు. దోషాలు అనేటటువంటివి పలు రకాలుగా ఉంటాయి. పదాలలో దోషాలు, అర్థాలలో దోషాలు, వాక్యాలలో దోషాలు, ఇలా అనేక రకాలుగా ఉంటాయి. అవేమీ లేకుండా నిసర్గ మనోహరంగా ఉండేటట్టుగా నన్ను, ఈ కవిత్వం ఉండేటట్టుగా నన్ను కటాక్షించు. నిర్దుష్టమై దోషగంధము లేకుండా నిసర్గ మనోహరము అంటే మనసుకి ఏదో తెచ్చిపెట్టుకుంటే ఒక ఆనందం కాదు. ఈ శ్రీగుణరత్న కోసం సేవిస్తూ ఉంటే అలవోకగా తెలియకుండా సహజంగానే ఒక అందాన్ని, ఆనందాన్ని కలిగించేటట్టుగా నా కవిత్వానికి, నా ఈ స్థుతికి ఒక గొప్ప వైభవం తెచ్చిపెట్టు తల్లి అని కోరుకుంటున్నారు. తర్వాత లక్షణం ఏమి కోరుకుంటున్నారు? బహుగుణ పరిణాహి. బహు అంటే అనేకమైన, గుణములు అంటే అలంకార శాస్త్రంలో కావ్యానికి ఉండవలసినటువంటి గుణములు ఏమిటి అంటే ప్రసాదమని, మాధుర్యమని, ఓజస్సు అని, కాంతి అని. కావ్యానికి ఎన్నో అలంకారాలు, ఎన్నో గుణాలు చెప్తూ ఉంటారు అలంకార శాస్త్రంలో. అవన్నీ కూడా నా ఈ స్థుతిలో అమరి ఉండాలి. ప్రసాదం అంటే మనం చక్కగా ఒకే విధమైనటువంటి మాటలను ప్రయోగించడం, చదివేటటువంటి వారి పెద్ద పెద్ద గంభీరమైనటువంటి తెలియనటువంటి పదాలు ప్రయోగించకుండా చిన్న చిన్న సునిశ్చితమైనటువంటి పదాలన్నిటినీ కూడా ప్రయోగించడం ప్రసాదం. చదివేటటువంటి వారికి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఒక గుణం ప్రసాదం అంటే. అలాంటి మాధుర్యము, విన్నటువంటి వారి మనసుకి ఆనందాన్ని కలిగించి ఒక తీయందనాన్ని కలిగించేటటువంటి గుణం మాధుర్యము. అలా ఉండేటట్టుగా ఓజస్సు అంటే గొప్ప గొప్ప సమాసాలను ప్రయోగిస్తూ ఆ సమాసాలతోటి కావ్యానంతటినీ కూడా కూర్చడము ఓజస్సు అనేటటువంటి ఒక పద్ధతి. ఇలా కావ్యానికి ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా చక్కగా ఉండేటట్టుగా కటాక్షించు తల్లి. ఆ కావ్యాలతోటి ఎలా ఉండాలి నా ఈ స్థుతి? పరిణాహి, ఆ గుణములతోటి ఒక వైశాల్యాన్ని పూసంతరించుకోవాలి ఈ స్థుతి అని అద్భుతంగా చెప్తున్నారు. స్థుతి చిన్నదే, కానీ దాన్ని పెద్ద కావ్యంగా, పెద్ద స్తోత్రంగా మారాలి. ఎలాగా? అందులో ప్రయోగించేటటువంటి అలంకారాలతోటి, అందులో ప్రయోగించేటటువంటి కావ్యానికి సంబంధించినటువంటి గుణాలతోటి చెప్పవలసినటువంటి విషయాన్ని అందంగా ఎదుట వ్యక్తి మనసుకి హద్దుకునేటట్టుగా ఆ అలంకారాలన్నిటినీ కూడా ప్రయోగించి ఒక విస్తృతి పొందేటట్టుగా కావ్యం చెప్పేటటువంటి స్తోత్రం ఒక గొప్ప స్తోత్రంగా అయ్యేటట్టుగా కటాక్షించు తల్లి అంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తర్వాత శ్లోకాన్ని మనం సేవిస్తున్నప్పుడు రంగనాథుడితో అంటున్నారు భట్టర్ వారు. రంగనాథ, నీకన్నా కూడా రంగనాయకి వైభవం గొప్పదయ్యా అని చెప్పాలనుకుంటున్నారు భట్టర్ వారు. కానీ అది ఎలా చెప్పారు? ఓ స్వామి, నేను రంగనాయకి వైభవాన్ని నీ ముందు చెప్తూ ఉంటే నువ్వు ధరించినటువంటి కంచుకములు ఏవైతే ఉన్నాయో, బంగారు కవచాలు ఏవైతే ఉన్నాయో, నీకు అలంకరింపబడినటువంటి బంగారు కవచాలు అన్నీ కూడా నేను రంగనాయకిని స్తోత్రం స్తుతి చేస్తూ ఉంటే ఆ ఆనందంతో నువ్వు ఉబ్బు తబ్బిబ్బైపోతూ ఉంటే నువ్వు ధరించినటువంటి ఆ బంగారు స్వర్ణ కంచుకం విరిగిపోతుందయ్యా. ఒకటి కాదు, అలాంటి కంచుకాలు అనేకములైనటువంటి కంచుకాలు ధరించినప్పటికీ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయేటటువంటి నువ్వు ఒప్పొంగిపోవడం వల్ల నువ్వు ధరించినటువంటి కంచుకములన్నీ కూడా బద్దలైపోతాయి అనేటటువంటి విషయాన్ని అందంగా ఆ శ్లోకంలో తెలియజేశారు. చివరికి ఆ సారాంశం ఏమిటి అంటే రంగనాయకిని స్తుతిస్తే పరమాత్మ ఆనందిస్తాడు అనేటటువంటి ఒక చిన్న విషయాన్ని అంత మధురంగా అలంకారాలను దానికి ఒక ఉదాహరణలు చెప్పి అందంగా మన మనసుకి హద్దుకుపోయేటట్టుగా ఎప్పుడు మనం రంగనాయకి వైభవాన్ని చెప్పుకున్నాం భట్టర్ వారి యొక్క ఈ శ్లోకం గుర్తు రాకుండా మానదు మనకి. అలా మన మనసుకి హద్దుకునేటట్టుగా
కలిగేటట్టుగా, స్తోత్రాన్ని విశదీకరించి వైశాల్యం కలిగేటట్టుగా ఈ గుణములతోటి నిండి ఉండేటట్టుగా ఉండాలి. బహుగుణ పరిణాహి, ఒక వైశాల్యం సంతరించుకోవాలి ఈ స్తుతికి. అద్భుతమైన ఆ పదప్రయోగాలు చూడండి. అప్పటికే కటాక్షం, రంగనాయకి కటాక్షం భట్టరవారి మీద పడి వారు కోరుకున్నటువంటి ఆ వాణి విలసితమంతా కూడా ఈ శ్లోకంలోనే ప్రతి శ్లోకంలో మనకి కనిపిస్తోంది, ఈ శ్లోకంలో కూడా కనిపిస్తుంది. బహుగుణ పరిణాహి, ఒక వైశాల్యం సంతరించుకోవాలి ఈ కావ్యం, ఈ స్తుతి. దేనితోటి? శబ్దాలంకారాలతోటి, అర్థాలంకారాలతోటి ఈ స్తుతి ఒక వైశాల్యం, ఒక విస్తృతిని కలిగి ఉండాలి అంటున్నారు. అమ్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా చదివేటటువంటి, స్తుతిని చదివేటటువంటి వారి యొక్క మనసుకి హత్తుకునేటట్టుగా నేను అనేకమైనటువంటి అలంకారాలను, ఉదాహరణలను వారికి తెలియచేస్తూ వారి జ్ఞానానికి అందేటట్టుగా. ఇప్పుడు చూడండి, ఆ తల్లి వైభవము ఎంతో గొప్పదైనటువంటి వైభవం. చదివేటటువంటి వారి మనసుకి ఆ వైభవం అందదు. కానీ ఈ స్తుతిని రచించినటువంటి భట్టరవారు ఎలా చేశారు అంటే, ఆ వైభవాన్ని మనకు తెలిసినటువంటి విషయాలతో పోల్చి చెప్పడం వల్ల మనము ఆ వైభవాన్ని ఆనందించగలుగుతున్నాం. అలా చదివినటువంటి వారు ఆనందించేటట్టుగా, ఈ వైభవాన్ని సమగ్రంగా తెలియచేసేటట్టుగా, అలంకార సౌష్ఠవాన్ని, గుణముల యొక్క సౌష్ఠవాన్ని కలిగేటట్టుగా కటాక్షించు తల్లి అని ఇక్కడ కోరుకుంటున్నారు. అసలు నిజానికి ఒక కావ్యానికి గుణములే, ఆ ప్రయోగించేటటువంటి అలంకారములే ఒక శోభనిస్తాయి. ఒక కన్యకకు ఎలా తనలో ఉన్నటువంటి సౌందర్యము, లావణ్యము, సౌకుమార్యము, ఆమెలో ఉన్నటువంటి క్షమ, దయ అనేటటువంటి సహనము అనేటటువంటి గుణములు ఎలా అయితే ఆ కన్యకకు అలంకారముగా ఒక శోభను అందాన్ని కలగచేస్తాయో, కావ్యానికి కూడా కవి ప్రయోగించేటటువంటి అలంకారములే వాటికి, ఆ కావ్యానికి ఒక గొప్ప శోభను కలగచేస్తాయి అంటున్నారు. యో హేతు కావ్య శోభాయా సో అలంకార ప్రకీర్త్యతే గుణోపి తాదృశో జ్ఞేయో దోషశ్చ తద్విపర్యయ. ఒక కావ్యానికి శోభ ఎలా కలుగుతుంది అంటే, అలంకార, ఈ కావ్యానికి శోభ కలిగించేటటువంటి వాటిని అలంకారములు అంటారు అనేటటువంటి విషయాన్ని కవులందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి అలా ఈ స్తుతిలో అనేక అలంకారాలతోటి ఈ స్తుతి అంతా కూడా ఒక శోభాయమానంగా ఉండాలి అంటున్నారు. అంతేనా? మనసో దుహానం సౌహార్దం, రసజ్ఞులైనటువంటి రసజ్ఞత కలిగినటువంటి వారందరి యొక్క హృదయాలకి రసానుభవం కలిగించేటట్టుగా ఉండాలి, రంజింపచేసేటట్టుగా ఉండాలి ఈ స్తుతి. రసమనోజ్ఞమైనటువంటి ఈ కవిత విన్నటువంటి వారందరి మనసులని కూడా ఆనందపరిచేటట్టుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ పదప్రయోగం మనసః సౌహార్దం దుహానం. దుహానం అంటే పితకడము. ఆవు పొదుగు నుండి పాలు ఎలా అయితే పితుకుతే ఆ పాలు అనేటటువంటి వస్తారో, దుహానం అంటే పితకడం. ఈ స్తుతిని సేవించేటటువంటి వారి యొక్క మనసులో సౌహార్దం దుహానం, సౌహార్దం అనేటటువంటిది ఉప్పొంగి ప్రవహించాలి. ఆవు పొదుగును పితుకుతూ ఉంటే పాల ధార ఎలా అయితే వస్తూ ఉంటుందో, ఈ స్తుతిని సేవించినటువంటి వారి యొక్క మనసులో సౌహార్దం అలా ఉప్పొంగి ప్రవహించాలి. పాలధారలాగా పితుకుతూ ఉంటే వచ్చేటటువంటి పాలధార, ఆవు పొదుగు నుండి పితుకుతూ ఉంటే పితుకుతే వచ్చేటటువంటి పాలధార లాగా చదివేటటువంటి వారి యొక్క ఈ స్తుతిని అధ్యయనం చేసేటటువంటి వారి యొక్క మనసులో గొప్ప ఆనందం అనేటటువంటిది వెల్లువెయ్యాలి అనేటటువంటి విధంగా కోరుకుంటున్నారు. ఎప్పుడైతే దోషరహితంగా ఉంటుందో, గుణభూయిష్టమై ఉంటుందో, అలాంటి వాగ్విలాసం ఏర్పడుతుందో అది ఒక రసత్కావ్యంగా రూపొందుతుంది. అది రసంతో ఒక నవరసాలతో కూడినటువంటి గొప్ప కావ్యంగా అది రూపొందబడుతుంది. దాన్ని సహృదయం కలిగినటువంటి వారు అనేక మారులు దాన్ని అధ్యయనం చెయ్యాలి. ఒకసారి చదువు ఊరుకుంటే సరిపోదండి. శ్రీగుణరత్న కోసం మళ్ళీ 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 సేవించాలి అనేటటువంటి ఒక ఆశ కలగాలి. ఆ కవితలో ఈ స్తుతిలో ఉండేటటువంటి సరస సౌందర్యం మన మనసులో ఆనంద తరంగాలను
ఉప్పొంగేటట్టుగా చేయాలి అంటున్నారు. మన మనసులో ఆనంద తరంగాలు అలా ప్రవహించాలి, వృద్ధి చెందేటట్టుగా ఉండాలి. అదే మనసు సౌహార్దం దుహానాం, మనసుకిలో ఒక ఆనందం వెల్లువెరిసేటట్టుగా ఉండాలి. ఎవరైతే ఈ స్తుతిని అధ్యయనం చేస్తారో, శ్రీగుణరత్న కోసం అధ్యయనం చేస్తారో, వారి మనసంతా కూడా ఒక తన్మయత్వ భావన కలిగి ఆనందంతో తొనికిసలాడాలి, ఆనందంతో నిండిపోవాలి వారి మనసంతా కూడా. తల్లి యొక్క వైభవం ఇంతటిదా, ఇన్ని ఉపకారాలు చేస్తుంది ఆ తల్లి గుణాలను అనుసంధానం చేస్తూనే మనసుకి సహజంగా ఒక నిసర్గమైనటువంటి ఆనందం కలుగుతోంది అనే ఆనంద అనుభూతిలోకి అందరూ కూడా అందరి యొక్క మనసులో కూడా ఆనంద అనుభూతితోటి మునిగిపోవాలి అని కోరుకుంటున్నారు. ఎలాంటి నీరస హృదయం కలిగినటువంటి వారికి సైతం కూడా హృదయాళములుగా చేసేటటువంటి కావ్యస్తుతిగా మారాలి తల్లి. నీ కటాక్షంతో అసలు ఎప్పుడూ కూడా నీరసంగా హృదయాన్ని ఎప్పుడూ ఆనందం లేకుండా ఎప్పుడూ దుఃఖంతో నిండి ఉన్నటువంటి వారి హృదయాలు కూడా ఈ స్తుతిని అధ్యయనం చేస్తే ఆనందంతో ఉప్పొంగేటటువంటి ఒక హృదయం కలిగినటువంటి వారిగా అవ్వాలి. అలా ఈ స్తుతిలో, ఈ ప్రబంధంలో ఉన్నటువంటి వైభవం, ఈ ప్రబంధంలో చెప్పబడినటువంటి విషయం అలంత గొప్పదై ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ తర్వాత కోరుకునేటటువంటి ఒక గుణం ఏమిటంటే పరిచిత వివాదాపి గహనం. పైకి అర్థం తెలుస్తున్నట్టుగా ఉంటుంది. పరిచితం ఇవ ఏదో తెలిసినటువంటి పదమే అండి. బట్ వారు మనసహ అంటున్నారు, సౌహార్దం అంటున్నారు, దుహానం అంటున్నారు. ఈ పదాలన్నీ కూడా మాకు తెలిసినటువంటివే. ఇది చదువుకుంటూ ఉంటే అర్థం భాషిస్తూ ఉంటుంది అన్నట్టుగా ఉండకూడదండి. ధ్వని ప్రధానమైనటువంటి కావ్యంగా ఉండాలి. ఉత్తమ కావ్యం, ఉత్తమ స్తుతి అనేది ఏంటంటారు అంటే పైకి ఒక అర్థాన్ని చెప్తూ ఉండి లోపల అంతర్లీనంగా ఒక ప్రగాఢమైనటువంటి ఒక అర్థాన్ని భాషింపచేసేటటువంటి దాన్ని ఉత్తమ స్తోత్రము, ఉత్తమ స్తుతి, ఉత్తమ కావ్యము అంటారు. అలాగే ఇక్కడ మా స్తుతి కూడా పైకి చదివేటటువంటి వారికి అర్థమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దానిలో ఉన్నటువంటి అర్థాలన్నిటినీ కూడా మేము పుస్తకాన్ని పెట్టుకొని చదివేసుకుంటేనో, మేము ఏదో అధ్యయనం చేసేస్తేనో తెలిసినటువంటిగా ఉండకూడదు. ఆచార్యుల్ని ఆశ్రయించి వారి ద్వారా మహనీయులందరూ కూడా ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని, ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాన్ని వివరిస్తూ ఉంటే అబ్బో ఇంత అర్థం ఉందా, ఇందులో ఇంత స్వారస్యం ఉందా, ఎప్పుడూ మనకి స్ఫురించలేదే. ఎప్పుడో ఈ స్తోత్రాన్ని అధ్యయనం చదువుకుంటూ ఉంటాం, నిత్యము పారాయణ చేస్తూ ఉంటాము, కానీ ఈ పదంలో ఇంత అర్థం ఉందా, ఈ పదాల కూర్పులో ఇంత వైలక్షణ్యం ఉందా, అబ్బా 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 ఎంత ఆశ్చర్యము అని మహనీయులు దానిని విశదీకరిస్తూ ఉంటే, విశ్లేషించి తెలియచేస్తూ ఉంటే అప్పుడు లోతుగా దాంట్లో ఉన్నటువంటి అర్థాలన్నిటినీ కూడా మాకు కలిగేటట్టుగా ఉండాలి తల్లి అంటున్నారు. తిరుప్పావై చూడండి, ప్రతి సంవత్సరం మహనీయుల ద్వారా తిరుప్పావై వైభవాన్ని మనం సేవిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ప్రతిసారి ఆ పాసురాలలో ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. అలా వట్టరవారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశంలో మనం ఎన్నిసార్లు ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నా ప్రతిసారి కూడా కొత్త అర్థం ఏదో స్ఫురిస్తూ ఉంటుంది. మహనీయుల ద్వారా కొత్త అర్థాన్ని ఏదో మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి గాంభీర్యం కలిగి ఉండాలి తల్లి, అలాంటి అర్థగాంభీర్యం కలిగి ఉండాలి. ధ్వని ప్రధానమైనటువంటి ఒక స్తుతి అయి ఉండాలి. పైకేమో మాటలు అర్థం ఒకటి ఉంటుంది, మనసుని రంజింపచేసేటటువంటి పదాలు ప్రయోగించి చదివినటువంటి వారికి ఆహ్లాదాన్ని కలిగించాలి. లోతుగా అర్థాన్ని అధ్యయనం చేసినటువంటి వారి మనసుకి ఒక తత్వచింతనను కూడా కలగచేసేటటువంటి విధంగా ఉండాలి. శ్రీదేవిని పురుషకారంగా చేసుకొని పరమాత్మ యొక్క పాదార విందాలు పట్టుకోవాలి అనేటటువంటి తత్వానికి సంబంధించినటువంటి విషయములన్నీ కూడా ఇందులో ఉండేటట్టుగా తెలుసుకోవాలి అంటున్నారు. చూడండి, నీటిలో ఒక ఉంగరమో లేకపోతే ఒక వస్తువో పడిపోయింది అనుకోండి, మనం చెయ్యి పెట్టి ఆ వస్తువును తీసుకుందాం అనుకుంటాం. కనిపించేటటువంటి చోటు వరకే మనం చెయ్యి పెడితే ఆ వస్తువు అందదు. నిజంగా ఆ వస్తువును అందుకోవాలంటే చెయ్యి ఇంకొంచెం లోతుగా చెయ్యి పెడితే అప్పుడు ఆ వస్తువు మనకు అందుతుంది. దీన్ని సైన్స్లో థియరీ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. అంటే నీటిలో వేసినటువంటి వస్తువు కనిపించేటటువంటి స్థితి కన్నా కొంచెం కిందకు ఉంటుంది, ఆ నీడ కొంచెం పైకి కనిపిస్తూ ఉంటుంది. అలా ఇందులో ఉన్నటువంటి అర్థాలు కూడా లోతైనటువంటి అర్థాలు. ఆ శ్లోకంలో ప్రతి పదాన్ని తీసుకొని దాన్ని విశ్లేషించి
విశ్లేషిస్తే ఎన్నో సాంప్రదాయపరమైనటువంటి అర్థాలతో కూడి ఉండాలి, ఎన్నో తత్వచింతనకు సంబంధించినటువంటి అర్థాలతో కూడి ఉండాలి. అవన్నీ కూడా మహనీయులైనటువంటి ఆచార్యుల ద్వారా మేము వాటిని సేవించేటటువంటి విధంగా ఉండాలి. అలాంటి కావ్యాన్ని కూర్చేటట్టుగా కటాక్షించు తల్లి అని ప్రార్థిస్తున్న. పరిచిత వివాదాపి గహనం, పరిచితమైనటువంటి పదాలుగా ఉండాలి, కానీ అందులో ఉన్నటువంటి అర్థగాంభీర్యం మాత్రం గహనంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకా పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయో, పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయో. ఆ పదాల కూర్పు ఎలా ఉండాలి అంటే పదానాం సౌభ్రాత్రం, ఒక పదానికి మధ్యలో కనెక్షన్ ఎలా ఉండాలి అంటే చక్కటి అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వం ఎలా ఉంటుందో అలా ఉండాలి. బలరామకృష్ణులను చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో, వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో అలా ఉండాలి. పాండవుల 5గురిని చూస్తే వారి మధ్యలో ఉన్నటువంటి సఖ్యతను ఎంత ఆనందాన్ని కలగచేస్తుందో అలా ఉండాలి. రామచంద్రుడు, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నుల్ని చూస్తే వారి మధ్యలో ఉన్నటువంటి స్నేహభావం, సౌభ్రాత్రం ఎంత ఆనందాన్ని కలగచేస్తుందో, ఈ పదాల శ్లోకాలలో ఉన్నటువంటి పదముల యొక్క కూర్పు కూడా అంత విలక్షణంగా ఉండాలి. ఈ పదం పక్కన ఈ పదమే రాగలదు తప్ప వేరొక పదాన్ని తీసుకొచ్చి పెట్టాలి అంటే పెట్టలేము అన్నట్టుగా పదాల యొక్క కూర్పు ఉండాలి. అలాంటి ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి. అలా ఒక పదం పక్కన ఒక పదం అదే వచ్చి చేరిపోయేటట్టుగా ఆ పదాల కూర్పు చదివినటువంటి వారి యొక్క మనసుకి ఆనందాన్ని కలగచేసేటట్టుగా ఉండేటట్టుగా కటాక్షించు అని అద్భుతంగా కోరుకుంటున్నారు. క్రిందటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి 3 గుణాలను కూడా ఇక్కడ ఈ శ్లోకంలో విశదీకరిస్తున్నారు. వైదగ్ధ్యము వైదగ్ధ్య వర్ణ గుణగుంభన గౌరవైర్యం అని కిందటి శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని, వైదగ్ధ్యము అనేటటువంటి పదాన్ని ఇక్కడేమో పరిచితం, గహనం అనేటటువంటి విషయాల చేత పరిచితంగా ఉండటము అంటే వినడానికి ప్రసాదంగా ఆహ్లాదంగా ఉండేటటువంటి గుణం, గహనము అంటే గాంభీర్యంగా ఉండేటటువంటి గుణం. ఆ 2 పరిచిత వివాదాపి గహనం అనడం ద్వారా క్రిందటి శ్లోకంలో చెప్పినటువంటి వైదగ్ధ్యము అనేటటువంటి పదానికి అర్థాన్ని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ గుణగుంభనము అంటే ఆ క్రిందటి శ్లోకంలో చెప్పినటువంటి గుణగుంభన గౌరవము అనేటటువంటి విషయాన్ని పదానాం సౌభ్రాత్రాత్ అనమిష నిషేవ్యో శ్రవణయో అనేటటువంటి పదంతో చెప్తున్నారు. పదముల యొక్క కూర్పు అక్కడ క్రిందటి శ్లోకంలో గుంభన గౌరవము అనేటటువంటి విషయాన్ని చెప్తే, అది ఈ శ్లోకంలో పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయో అంటున్నారు. ఇక అక్కడ చెప్పినటువంటి అలాంటి పదాలతోటి విన్నటువంటి వారి మనసుని ఆనందింపచేసేటట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి విన్నటువంటి వారి యొక్క మనసు అంటే, వారి యొక్క చెవులు రెప్పలు వేయకుండా ఆ శ్రవణేంద్రియాలు ఈ స్తుతిని ఆనందించేటట్టుగా ఉండాలి. అద్భుతమైనటువంటి చమత్కృతి చూడండి, చమత్కారంగా చెప్తున్నారు. కావ్యం అంటే, స్తుతి అంటే కేవలము విషయాన్ని అలా గంభీరంగా చెప్పుకుంటూ వెళ్ళటమే కాదు, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయాలు ఉండాలి, చమత్కారాన్ని కలిగించేటటువంటి విషయాలు ఉండాలి. అందుకే ఇక్కడ భట్టర్ వారి యొక్క ప్రయోగం ఏమిటంటే శ్రవణయో అనిమిష నిషేవ్యం, రెప్పవేయకుండా చెవులోరగా పెట్టుకొని వినాలి ఈ స్తుతినంతటినీ కూడా. పండితులందరూ కూడా ఆశ్చర్యంతో ఆనందంతో, కనులు రెప్పలు ఎప్పుడు పడవు అంటే ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చూస్తే కనులు రెప్పలు వేయం, ఆనందం ఎక్కువైపోతే కనులు రెప్పలు వేయకుండా ఆనందాన్ని అంతటినీ కూడా అనుభవిస్తూ ఉంటాం. అలా విన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా ఇప్పటి వరకు ఇలాంటి స్తోత్రాన్ని మేము ఎప్పుడూ వినలేదే అని వారి చెవులు రెప్పలు వేయకుండా ఆశ్చర్యంతో వింటూనే ఉండేటట్టుగా అది కలగచేయాలి తల్లి. అది వినేటటువంటి భాగ్యాన్ని కలగచేయాలి. ఆనందంతో ఇంత వైలక్షణ్యాన్ని కలిగినటువంటి కవితను అందించారే భట్టర్ వారు, ఆ కవిత్వంలో ఇంత ఆనందం ఉందే అని చెవులు ఒగ్గి రెప్పలవే సావధానంతో ఆనందంతో అలా వింటూనే ఉండాలి.
కన్ను రెప్ప వేస్తే చూసేటటువంటి దృశ్యం ఒక్క క్షణం ఒక్క సెకండు అది మనకు కనిపించకుండా ఉంటుంది. అంటే వినేటటువంటి ఆ మధురమైనటువంటి ఆ స్తుతి ఒక్క క్షణం కూడా దాంట్లో అంతరాయం ఏర్పడకుండా నితారము దాన్ని నిషేవ్యం, నితారం సేవ్యం, నిత్యము అంతరాయం లేకుండా నిరంతరాయంగా ఎంతసేపు వినగలిగితే అంతసేపు అది వింటూనే ఉండేటట్టుగా ఉండాలి ఈ స్తుతి అని కోరుకుంటున్నారు. అంతేకాకుండా అనిమిషులు అంటే దేవతలు, వారికి కూడా నిషేవ్యంగా ఉండాలి. దేవతలు సైతం పట్టరవారు ఎంత గొప్ప స్తుతిని చేశారండి రంగనాయకి విషయంలో అని ఆ దేవతలు కూడా ఆశ్చర్యపోయి ఆనందంతో దీన్ని నితరాం సేవ్యం, నిత్యము కూడా దీన్ని సేవించాలి, ఇంకా సేవించాలి, ఇంకా సేవించాలి అని మానవ మాత్రం కాదు, ఆ దేవతలు సైతం ఈ స్తుతిని అలా అనుభవించేటట్టుగా ఉండాలి. ఈ స్తుతి అలా నువ్వు కటాక్షించాలమ్మా అని కోరుకుంటున్నారు. ఆ దేవతలు నిషేవ్యం నిత్యము చేసేటటువంటి పని ఏమిటి అంటే అమృతపానాన్ని నిత్యము చేస్తూ ఉంటారు. అలా నిత్యము అమృతపానాన్ని సేవించి వారు యవ్వనంగా ఉంటారు. అలా దేవతలు ఎలా అయితే అమృతపానాన్ని నిత్యము చేస్తూ ఉంటారో ఈ స్తుతిని కూడా దేవతలు నిత్యము కూడా సేవించేటటువంటి విధంగా ఉండాలి. దేవతలే కాదండి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాజ్ఞులు, ఈ లోకంలో ఉన్నటువంటి మహనీయులు, ఈ లోకంలో ఉన్నటువంటి అగ్నులు కూడా పట్టరవారు చేసినటువంటి శ్రీగుణరత్న కోసం నిత్యము సేవించారు. అదంతా అమృతమయంగా ఉంది, ఎంత భోగ్యంగా ఉంది, ఎంత గొప్ప పదలాలసంతో కూడి ఉంది, ఎంత మాధుర్యంతో కూడి ఉంది అని దానిలో ఉన్నటువంటి వైభవాన్ని అంతటినీ కూడా తెలుసుకొని చెవులారా దాన్ని అమృతపానం చేసినట్టుగా రెప్పవేయకుండా, కనులు రెప్పవేయకుండా అనకుండా చెవులు రెప్పవేయకుండా చెవులతోటి అమృతపానం చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నారు. నిషేవ్యం శ్రవణయోహో అనిమిష నిషేవ్యం శ్రవణయోహో, చెవులు ఒక్క క్షణం కూడా దానికి అంతరాయం కలగకుండా అమృతపానం లాంటి ఈ స్తుతిని వినేటట్టుగా ఉండాలి అంటున్నారు. వినాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ 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 చదువుకోవాలి ఈ స్తుతి, మళ్ళీ దీన్ని అనుసంధానం చేయాలి, అనుభవించాలి. అర్థం కాదు, అర్థమైన రసనిర్భరం కలిగినటువంటి మధురమైనటువంటి అర్థగర్భితమైనటువంటి స్తుతి కాబట్టి నిత్యము దాన్ని చదువుతూ, ఈసారి చదివితే మనసుకి ఇంకే అర్థం తోస్తుందో, ఈసారి ఆచార్యుల దగ్గర ఈ స్తుతిని వింటే ఈసారి ఏం కొత్తగా మనకి తెలియచేస్తారో, ఎంత బాగున్నాయి శ్లోకాలు, చిన్న చిన్న శ్లోకాలు, హాయిగా పాడుకోగలిగినటువంటి శ్లోకాలు. చదువుతున్నంతసేపు కూడా మనసు ఇంకే విషయాన్ని తలుచుకోకుండా ఆ రంగనాయకి యొక్క వైభవంతో మునిగిపోతుంది. ఆ రంగనాయకి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నారు, ఆవిడ గుణములను మనసుకి హత్తుకునేటట్టుగా చూపించారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రబంధం అండి అని ఆ ప్రబంధాన్ని నిత్యము మళ్ళీ 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 రసానుభవంగా దాన్ని చేస్తున్నట్టుగా చేయాలి. దేవతలు రసపదార్థమైనటువంటి అమృతాన్ని ఎలా అయితే నోటితో తాగుతారో మనం శ్రద్ధరూపమైనటువంటి ఆ భట్టరవారు అనుగ్రహించినటువంటి ఈ అమృతాన్ని చెవులతో తాగేటటువంటి విధంగా అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాను. త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణి విలసితం త్వమేవ శ్రీర్మహ్యం. చూడండి, మొదటి స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతే, మయ్యేవ అక్కడ ఏవకారంతో నాయందే ఆ భారమంతా కూడా హాయిగా విశ్రమిస్తుంది అని మొదటి 6వ శ్లోకంలో మయ్యేవ. తర్వాత శ్లోకంలో తల్లి లక్ష్మి స్వయమేవ, నువ్వే స్వయంగా కటాక్షించాలి, నేను ప్రార్థిస్తే కటాక్షించకూడదు, నిర్హేతుక కృపతోటి నువ్వే మాకు కటాక్షించాలి అని స్వయమేవ అన్నారు. ఇక్కడ త్వమేవ శ్రీర్మహ్యం, తల్లి నువ్వే మహ్యం నాకు బహుముఖయవాణి విలసితం, బహుముఖంగా ఉండేటటువంటి వాగ్విలాసాన్ని నాకు ప్రసాదించు తల్లి అంటున్నారు. ఎందుకు ఆవిడ ప్రసాదించాలి? ఆవిడ యొక్క విభూతి, ఆవిడ యొక్క ఐశ్వర్యం ఏమిటి అంటే వాక్కు ఆ లక్ష్మీదేవి యొక్క విభూతి, అది వృద్ధి చెందేటట్టుగా నువ్వే మాకు కటాక్షించాలి. అర్ధోహ విష్ణు ఇయం వాణి అని చెప్తారు పురాణాలలో. విష్ణువు అర్థమైతే ఒక వాక్కు, ఒక తల్లి లక్ష్మీదేవి వాక్ అయితే దాని అర్థం విష్ణువు. మనకి మామూలుగా చెప్తూ ఉంటారు, రామచంద్రుడు భాస్కరుడైతే, ఆదిత్యుడైతే ఆ కాంతి సీతాపిరాట్టి అని ఎలా అయితే, పరమాత్మ పుష్పమైతే ఆ పుష్పానికి ఉండేటటువంటి సౌరభము తల్లి అని ఎలా అయితే చెప్తూ ఉంటారో, ఇక్కడ కూడా వాక్కు వాణి
లక్ష్మీదేవి అయితే దానికి అర్థము శ్రీమన్నారాయణుడు అని చెప్పడం వల్ల ఆ వాక్ వైభవం నీది కాబట్టి, ఆ విభూతి నీది కాబట్టి అలాంటి గొప్ప వాక్కుని మాకు వాణి విలసితాన్ని మాకు ప్రసాదించు తల్లి, నువ్వే ప్రసాదించాలి. శ్రీహి అన్నిటినీ కటాక్షించగలిగినటువంటి దానివి నువ్వు కాబట్టి నువ్వే ప్రసాదించాలి. లోకంలో అనేక వస్తువులు ఉన్నాయి. ఐశ్వర్యం యదశేష పుంసి యదిదం సౌందర్యలావణ్యయో రూపం యచ్చహి మంగళం కిమపి యల్లోకే సదిత్యుచ్యతే తత్సర్వం త్వదధీనమేవ యదతః శ్రీరిత్యభేదేన వా యద్వా శ్రీమదీదృశేన వచసా దేవి ప్రధామస్నుతే. కూరతాళ్వాన్ అనుగ్రహించినటువంటి శ్రీస్తవంలో తల్లి లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము, సౌందర్యము, లావణ్యము, రూపానికి అవయవ శోభకి సంబంధించినటువంటి మంగళకరమైనటువంటి పదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వే. మంగళాన్ని కలిగించే లోకంలో మంగళకరములైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ పేరుతోనే సంభావింపబడతాయి. శ్రీహి లేకపోతే శ్రీమత్ అనేటటువంటి పదాలతోటి సంభావింపబడతాయి. చూడండి, విళక్కు అనం మనం తిరువిళక్కు అంటాం, మాళిగై అనం తిరుమాళిగై అంటాం, మాలల్ని తిరుమాలై అంటాం. అలా ప్రతీదీ కూడా శ్రీ శబ్దంతోనే తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మంగళకరములైనటువంటి వస్తువులన్నీ కూడా ఐశ్వర్యం కానీ, సౌందర్యం కానీ, లావణ్యం కానీ, ఇతరమైనటువంటి విలువైనటువంటి విషయాలన్నీ కూడా, మంగళకరమైనటువంటి విషయములన్నీ కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. నీ కటాక్షం వల్లే వాటికి అంత శోభ కలుగుతోంది, నీ సంబంధం వల్లే వాటికి అంత వైభవం కలుగుతోంది. కాబట్టి ఐశ్వర్యమైన, సౌందర్యమైన, లావణ్యమైన, మిగిలినటువంటి ఏ మంగళకరమైనటువంటి విషయమైనా నీ కటాక్షం వల్లే మాకు కలుగుతోంది అని కూరతాళ్వాన్ చెప్పినట్టుగా ఇక్కడ వాణీ విరసితం కూడా శ్రీహి, ఓ శ్రీదేవి నువ్వే మాకు కటాక్షించాలి. శ్రీ శబ్దంతో చెప్పబడినటువంటి ఓ శ్రీదేవి నువ్వే మాకు కటాక్షించాలి. త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. వాణీ విలసితం, ఆ వాగ్విలాసం ఎలా ఉండాలి అంటే బహుముఖయ, అనేక విధములుగా విస్తరించి ఉండాలి. కేవలం శబ్దాలంకారాలు ప్రయోగించడంలో గొప్పతనం కాదు, మధురమైనటువంటి పదాలు ప్రయోగించడంలో గొప్పతనం కాదు, పదాలు కూర్చడంలో గొప్పతనం కాదు, పరిచితమివాదాపి గహనం అనేటటువంటి విషయంలో గొప్పతనం కాదు. అన్నిటిలోనూ అవైభవం ఉండేటట్టుగా నువ్వు మా వాక్కుకి ఒక గొప్ప విలసత్వాన్ని మాకు కలగచేయాలి అని చాలా అద్భుతంగా ఇందులో చెప్తున్నారు. వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకంలోనే ఒక చక్కటి మనం చెప్పుకున్నట్టుగా పరిచితమివాదాపి గహనం, ఒక్కొక్క పదంలో చాలా అర్థాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని వారు ఎలా అయితే చెప్పారో ఇందులో చమత్కారంగా ఈ శ్లోకంలోనే ఒక శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి తెలిసినటువంటి ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని కూడా చెప్తున్నారు. త్వమేవా అనేటటువంటి మాట ఆ సాంప్రదాయ అర్థాన్ని అంతటినీ కూడా భాషింపచేస్తుంది. శ్రీరంగనాయకుని ఇలా భట్టర్ వారు ప్రార్థించగానే, అదేమిటి భట్టర్ వారే, వాక్కు గురించి నా దగ్గరికి వచ్చి మీరు కోరుకుంటున్నారేమిటి? ఆ సెక్షన్ డిపార్ట్మెంట్ మాది కాదు కదా. లోకంలో అందరూ లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అనేటటువంటి ఒక కీర్తి ఉంది కదా. వాక్కుకేమో సరస్వతీదేవిని ఆశ్రయిస్తూ ఉంటారు కదా లోకంలో అందరూ కూడా. మరి మా దగ్గరికి వచ్చి మీరు వాగ్వైభవాన్ని కోరుకుంటున్నారేమిటి అని రంగనాయకి మనసులో భావించిందేమో అని ఒక సందేహం కలిగి, తల్లి త్వమేవ శ్రీర్మహ్యం, మేము ఇంకెక్కడికి వెళ్ళాం, నీ దగ్గరికే వస్తాం. నీకు దాసుణ్ణైనటువంటి నేను అనన్య దేవత అధ్యవసానం చెడిపోకుండా నువ్వే కటాక్షించాలి. ఇతర దేవతల్ని ఆశ్రయించకుండా మాకు ఏం కావాలన్నా కూడా నిన్నే కోరుకునేటటువంటి ఒక అధ్యవసానం కలిగినటువంటి వారం మేమందరం కూడా. నమ్మాళ్ళవార్ల దగ్గర నుండి, నాథమునుల దగ్గర నుండి, యామునాచార్యుల వరకు, అస్మదాచార్య రామానుజుల వారి దగ్గర నుండి అస్మదాచార్య పర్యంతము మేము మా వంశంలో ఈ ప్రపన్న కులంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ చిన్న కోరిక కలిగినా కూడా ఆ కోరికకు ఆ దేవత దగ్గరికి వెళ్ళండి. ఈ కోరిక ఐశ్వర్యం కావాలంటే అగ్నిని ఆరాధించండి, లేకపోతే ఇంద్ర పదవి కావాలంటే ఇంద్రుణ్ణి ఆరాధించండి, లేకపోతే ఆరోగ్యం కావాలంటే భాస్కరుణ్ణి ఆరాధించండి
అని కోరుకునేటటువంటి వారం కాదు. సర్వలాభాయ కేశవ, కేశవుణ్ణే ఆరాధించి ఆయన ద్వారానే సర్వవిధ పురుషార్థములు కోరుకునేటటువంటి ఒక అధ్యవసానం కలిగినటువంటి వారం. అన్యదేవతల్ని అధ్యవసానంగా సాధనములుగా పట్టుకునేటటువంటి వారం కాదు. వారిని సాధనముగా కూడా పట్టుకోము, వారి దగ్గరికి వెళ్ళి ఇతర పురుషార్థాలేమీ కోరుకునేటటువంటి వారం కాము. నిన్నే ఆశ్రయించేటటువంటి వారం. నిన్నే అంటే దివ్య దంపతులైనటువంటి మీ ఇద్దరినే మాకేం కావాలన్నా కూడా అర్థించేటటువంటి వారము. మనకి ఏ కష్టం వచ్చినా, ఆరోగ్యం బాగలేకపోయినా, ఐశ్వర్యం కావాలన్నా, లేకపోతే ఇంకే పురుషార్థం కావాలన్నా కూడా ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆ రంగనాయకిని, రంగనాథుడిని మాత్రమే ఆశ్రయించాలి. చూడండి, ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటాడు, ఎక్కడికో ఎక్స్కర్షన్కి వెళ్ళాల్సినటువంటి ఒక స్కూల్లో ఎక్స్కర్షన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి అని చెప్తారు. పిల్లాడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం, కానీ 5,000 ఎంతో ఫీజు ఉంటుంది అంటే పిల్లవాడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎక్స్కర్షన్ ఉంది, 5,000 రూపాయలు కట్టాలట, నాన్న చేత ఇప్పించవా అని కోరుకుంటాడు. తల్లి ఏదో ఒక తండ్రికి ఏదో ఒకటి మాట చెప్పి 5,000 తీసుకొచ్చి పిల్లవాడికి ఇస్తుంది. పిల్లవాడికి ఆకలి వేస్తుంది, అమ్మ అన్నం పెట్టవా, అమ్మా నాకు కొత్త షూస్ కొనిపెట్టవా, అమ్మా నాకు పుస్తకం కావాలి, అమ్మా నాకు కొత్త డ్రెస్ కావాలి. ఏదైనా సరే ఇంట్లో తండ్రి దగ్గరికి వెళ్లకుండా తల్లి దగ్గరికి, అమ్మా ఆకలిస్తుంది, అమ్మా నాకు వస్తువు కావాలి, అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా నాకు అది కావాలి అని ఆ పిల్లవాడికి మరి ఒక లోకం తెలియకుండా అమ్మనే అడుగుతాను. ఎలా తెచ్చిపెడుతుందో నాకు తెలియదు, అమ్మే తెచ్చిస్తుంది నాకు. నాన్నని అడుగుతుందో, నాన్నని సముదాయించి చెప్తుందో, నాన్న దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటుందో, నాన్న దగ్గర నుంచి ఎలా చేస్తుందో నాన్న ద్వారా అమ్మే ఇప్పిస్తుంది. నేను వెళ్ళి ఎవరిని అడుగుతాను, అమ్మనే అడుగుతాను అని ఆ పిల్లవాడు ఎలా అయితే ఇంట్లో ఉండేటటువంటి పిల్లవాడు తనకు ఉండేటటువంటి కోరికలన్నీ కూడా తల్లి దగ్గరే వినిపిస్తూ ఉంటే ఆ తల్లి ఎలా తెచ్చిపెడుతుందో తెలియదు, కానీ ఎలా అయితే తెచ్చిపెడుతుందో త్వమేవ శ్రీర్మహ్యం. ఈ శ్రీ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏది కావాలన్నా కూడా తల్లి దగ్గరికే వెళతారు. తల్లి అంటే దివ్య దంపతులు అయినటువంటి శ్రీరంగనాయకి రంగనాథుడిని ఆశ్రయించి వారినే కోరుకోవాలే తప్ప ఆరోగ్యం కావాలంటే ఆ గుడికి వెళ్ళండి, ఐశ్వర్యం కావాలంటే ఈ హోమం చేయండి, లేకపోతే సంతానం కావాలంటే ఈ యజ్ఞం చేయండి అని అలా ఆశించేటటువంటి వారే కాదు. అలా ఇతర సాధనములను పట్టుకునేటటువంటి వారే కాదు, ఇతర దేవతల వైపు చూసేటటువంటి వారే కాదు. అందుకే వాణీ విలసితం, ఇక్కడ వాగ్వైభవాన్ని కోరుకుంటున్నప్పటికీ కూడా శ్రీరంగనాయకినే కోరుకుంటున్నారు భట్టర్ వారు. ఇందులో ఒక చమత్కారం ఏమిటంటే, ఈ విషయాన్ని మీరు ఎవరు చెప్తున్నారండి అంటే, ఎవరు చెప్పడం ఏమిటి, ఆ పరమాత్మే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా ఈ విషయాన్ని చెప్పారు కదా అని చెప్తున్నారు. తిరువరంగ తముదనార్ అనేటటువంటి మహనీయులు ఇరామానుజనుత్తందాది అనేటటువంటి గొప్ప ప్రబంధాన్ని అనుగ్రహించి చివరి పాసురంలో, సాత్తు పాసురంలో తెన్నరంగన్ అని యాగమన్నుం పంగయ మామలర్ పావయే పోతదుం ఎంతలైమిసయే ఇరామానుజన్ అడి పూమన్నువే అని అద్భుతంగా తెలియజేస్తారు. ఏమని కోరుకుంటున్నారు, మా శిరస్సు మీద రామానుజుల వారి యొక్క చక్కగా తిరువడి తామరలు తలైమిసయే పూమన్నువే, మా శిరస్సును అలంకరింపబడాలి అని కోరుకుంటున్నారు. ఎవరిని కోరుకుంటున్నారు అంటే, తెన్నరంగన్ అణియాగమన్నుం పంగయ మామలర్ పావయ్యే పోతుదం. మేము రంగనాయకి సన్నిధికి వెళ్తామండి, ఆవిడ సన్నిధికి వెళ్ళి ఆవిడ్ని కోరుకుంటున్నారు అముదనార్లు. అముదనార్లు వేయించేసినటువంటి కాలంలోనే భగవతి రామానుజుల వారు కూడా వేయించేసి ఉన్నారు. ప్రత్యక్షంగా వారి ముందే చివరి 3 పాసురాలు కూడా సాత్తు వినిపిస్తున్నారు అముదనార్లు. వారికి ఉండేటటువంటి వైభవం, రామానుజనుతందాదికి ఉండేటటువంటి వైభవం ఏమిటంటే, ఆ పాసురములన్నీ కూడా రామానుజుల వారు విన్నారని చివరి 3 పాసురాలు వారి సమక్షంలో, ప్రత్యక్ష సమక్షంలోనే పూర్తి చేశారు అముదనారులు అనేటటువంటి విషయాన్ని మనం వింటూనే ఉంటాం. ఎదురుగుండా రామానుజుల వారు ఉన్నారు. వారిని, ఓ రామానుజుల వారే, మీరు మీ పాద పద్మములను నా శిరస్సును అలంకరించండి అని కోరుకోకుండా తెన్నరంగన్నని యాగమన్నుం పంగయ మామలర్ పావయ్యే పోతుదం. రంగనాయకి, ఓ తల్లి, ఓ రంగనాయకి. ఎలాంటి రంగనాయకి? తన్న రంగన్, అజగియ మనవాళన్. తన్న అనేటటువంటి శబ్దానికి దక్షిణ దిక్కు అనే అర్థము అందమైనటువంటి రంగనాథుడు. అజగియ మనవాళన్ అందమైనటువంటి అల్లుడైనటువంటి ఆ రంగనాథ, ఆయనకి అణియాగా, ఆయనకి ఆభరణంగా ఉండేటటువంటి ఆవిడ
కశ్రీ శ్రియః శ్రీ లక్ష్మీదేవికి ఆభరణం ఆయనకి ఆభరణం పిరాట్టి కాబట్టి ఆయన వక్షస్థలాన్ని అలంకరించి ఆయనకే రంగనాథుడికే ఆభరణమైనటువంటి ఆ రంగనాయకి దగ్గరికి వెళ్ళి పంగయ్య మామలర్ పావయ్యే ఆ పద్మములో వికసించినటువంటి పద్మం మీద వేయించేసి ఉన్నటువంటి ఆ పావయ్యే రంగనాయకిని పోతుదం మేము ప్రార్థిస్తున్నాము. ఏమని ప్రార్థిస్తున్నారు? ఎంతలై మిసయే రామానుజన్ అడిపు మన్నువే, నా శిరస్సున రామానుజుల వారి యొక్క తిరుమడి తామరలు అణియాగా పూమన్నువే, ఆభరణంగా అలంకరించి. ఆ అణియాగా అనేటటువంటి పదము లక్ష్మీదేవి విషయము, రంగనాథుడి విషయంలో లక్ష్మీదేవి ఆభరణంగా అయినట్టుగా మా శిరస్సుకి ఆభరణంగా ఈ రామానుజన్ అడిపూమన్నువే, రామానుజుల వారి యొక్క పాదపద్మములు మా శిరస్సున అలంకరింపబడాలి అలంకారంగా స్థిరంగా అక్కడ ఉండాలి అని కోరుకుంటున్నారు. అదేమిటండి, రామానుజుల వారు ఎదురుకుండా ఉంటే వారిని కోరుకోకుండా రంగనాయకి దగ్గరికి వెళ్ళి కోరుకుంటున్నారేమిటి, రంగనాయకుని ప్రార్థిస్తున్నాము అంటున్నారు ఏమిటంటే, ఏ పురుషార్థమైనా ఆచార్య అభిమానమైనా కూడా అది మేము రంగనాయకి రంగనాథుడినే కోరుకుంటాము. అక్కడ చెప్పడం కూడా తెన్నరంగన్నణియాగా అని వారిద్దరి చేతిని కూడా చెప్తున్నారు. స్వామి వక్షస్థలంలో ఆభరణంగా వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాయకిని పోతుదం అంటే స్వామితో కూడి ఉన్నటువంటి ఆ రంగనాయకికి శరణాగతి చేస్తున్నాము. ఆవిడ పాదార విందాలలో మేము కోరుకుంటున్నాం ఏమని, రామానుజుల వారి యొక్క తిరువడి తామరలు ఎప్పుడూ కూడా మా శిరస్సును అలంకరింపబడాలి అని కోరుకునేటటువంటిది రామానుజుల వారి యొక్క తిరువడి సంబంధము. వారు ఎదురుగుండానే ఉన్నారు. అయినప్పటికీ కూడా మా కోరికలు జీవుడికి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఏ చిన్న కోరిక ఉన్నా కూడా అది విన్నవించుకోవలసినటువంటిది ఆ దివ్య దంపతుల దగ్గరే, శ్రీరంగనాయకి రంగనాథుడి దగ్గర, లక్ష్మీనారాయణుల దగ్గరే మనం ఆ కోరికలన్నీ కూడా విన్నవించుకోవాలి. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో చెప్పబడేటటువంటి ఆ వాణి భారతి కూడా, సరస్వతీదేవి కూడా నిన్ను ఆశ్రయించినటువంటి ఆవిడే కదా తల్లి అని కూరత్తాళ్వాన్ అనుగ్రహించినటువంటి ఒక శ్లోకాన్ని కూడా ప్రమాణంగా మనకి అనుగ్రహిస్తారు. లోకంలో ఉన్నటువంటి వారు వనస్పతిగా లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామముదాహరంతి సా భారతి భగవతి తు యదీయదాసి తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. లోకంలో ఎవరి కటాక్షంతో గొప్ప జ్ఞానం కలుగుతుంది అని ఉదాహరణగా చెప్తున్నారు ఆ సరస్వతీదేవి కూడా నీకు దాసియే కదా తల్లి, కాబట్టి నిన్నే మేము ఆశ్రయిస్తాము అని కూరత్తాళ్వాన్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ కులమంతా కూడా శటగోపుల దగ్గర నుండి, నాదమునుల దగ్గర నుండి, యామునుల దగ్గర నుండి వారి తండ్రి గారి వరకు కూడా అందరూ ఏ చిన్న కోరికకి ఏదైనా లాభమైనా కూడా ఆ దేవదేవ దివ్య మనిషిని ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి ఆ రంగనాయకి రంగనాథుడినే ఆశ్రయించారు. కాబట్టి వీరు కూడా ఆ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఆ సరస్వతీదేవి కూడా వారికి లక్ష్మీదేవికి దాసురాలు కాబట్టి ఆవిడనే ఆశ్రయిస్తుంది. ఈరోజు లక్ష్మీశిరం గారు చదివినటువంటి శ్లోకం కూడా చాలా దీనికి అన్వయించేటటువంటి శ్లోకమే. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం అని చెప్పినటువంటి ఆ శ్లోకంలో కూడా దాసీభూత సమస్తదేవ వనితాం, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా నీకు దాసీభూతులే కదా. కాబట్టి ఓ సరస్వతీదేవి, నీకు దాసీగా ఉంటే, నువ్వు ఆవిడ నీ ఆజ్ఞకు లోబడి ఉంటే ఆవిడ్ని మళ్ళీ ఎందుకు కోరుకోవడం? త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణి విలసితం, నువ్వే మాకు ఆ వాణి గొప్ప వైభవాన్ని కలగచేయాలి, బహుముఖమైనటువంటి వాణి విలాసాన్ని నువ్వు కలగచేయాలి అంటున్నారు. అవునా అండి, రంగనాయకి అంత గొప్ప వాగ్వైభవాన్ని కలిగించగలిగినటువంటి ఆవిడేనా అంటే ఆవిడే గొప్ప వాగ్వైభవం కలిగినటువంటి ఆవిడ. అవునా, అంత తీయగా మాట్లాడుతుందా రంగనాయకి, అంత గొప్పగా మాట్లాడుతుందా రంగనాయకి? ఎవరు సర్టిఫై చేశారండి అంటే పెరుమాళ్లే సర్టిఫై చేశారు. రామచంద్రుడిగా స్వామి ఈ లోకంలోకి అవతరించినప్పుడు మధురాలాప హిమమామి మమ భామిని అనే హనుమ సీతమ్మ తల్లిని చూసి వచ్చిన సందర్భంలో మధురాలాప, సీతమ్మ తల్లి మధురంగా ఆ మధురాలాపనలు చేసేటటువంటి ఆవిడ, నా భార్య అయినటువంటి సీతాదేవి ఏది మధురమైనటువంటి మాటలు ఏం చెప్పిందో తెలియచేయి అని రామచంద్రుడే
విరాటి యొక్క వాగ్వైభవాన్ని అందరికీ మధురంగా మాట్లాడేటటువంటి ఆవిడ అని చెప్పారు. అంతేకాకుండా భట్టర్ వేదాంత దేశికులు కూడా అద్భుతంగా గోదాస్థుతిలో ఒక చమత్కారంగా ఆ తల్లి యొక్క వైభవాన్ని, వాగ్వైభవాన్ని తెలియచేస్తారు. వాల్మీకత శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ ముని కవి సార్వభౌమః గోదే కిమద్భుతమిదం యదమీ స్వదంతే వక్తారవిందమకరంద నిభా ప్రబంధా. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావైకి, నాచ్యార్ తిరుముజకి అంత గొప్ప వైభవం కలిగి ఉందండి. కానీ మాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు అంటున్నారు వేదాంత దేశకులు. గోదే కిమద్భుతమిదం యదమీ స్వదంతే వక్తారవింద మకరంధ నిభా ప్రబంధ. నీ వక్తారవిందములోంచి నీ తిరువాక్కుల నుండి బయటికి వచ్చినటువంటి మకరంధ నిర్భరమైనటువంటి ఆ ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అంత తీయగా ఉండడం మాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు తల్లి. ఎందుకు అంటావా, లోకంలో కవి సార్వభౌముడు అని చెప్పుకునేటటువంటి వాల్మీకి మహర్షి ఎలా వచ్చాడు? వాల్మీకము నుండి వచ్చినటువంటి వాడు వాల్మీకి మహర్షి. వాల్మీకము అంటే పుట్ట నుండి బయటకు వచ్చినటువంటి వాడు కాబట్టి వాల్మీకి మహర్షి అయ్యాడు. వాల్మీకము నుండి బయటకు వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ వాల్మీకము వేదం ఏం తెలియచేస్తుంది అంటే, ఆ పుట్టలు భూదేవికి చెవుల స్థానము. చెవులకు వసుధాత్మనస్తే వసుధకి పుత్రుడిగా వాల్మీకి మహర్షి ఈ లోకంలోకి వచ్చాడు కదా, ఆవిడ యొక్క చెవుల నుండి బయటకు వచ్చినటువంటి వాడు కదా. ఆ వాల్మీకి మహర్షే అద్భుతంగా శ్రీమద్ రామాయణాన్ని లోకానికి అందించి కవి సార్వభౌముడయ్యాడు. ఆ వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణం అద్భుతమైనటువంటిది. తదుపగత సమాస సంధియోగం సమమధురోపవతార్థ వాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం అని ఆ రామాయణంలో ఉండేటటువంటి అద్భుతాన్ని అంతటినీ కూడా లోకంలో ఉన్నటువంటి వారందరూ సేవిస్తూ ఉంటారు, దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆయనకి కవి సార్వభౌముడు అనేటటువంటి ఒక బిరుదు కూడా ఉంది. ఆయన నీ చెవుల స్థానం నుండి వచ్చినటువంటి ఆ వాల్మీకి మహర్షికే ఇంత వైభవం ఉంటే కిమద్భుతం గోదే కిమద్భుతం, ఇంకా ఆశ్చర్యం ఏముంది తల్లి. సాక్షాత్తుగా వసుధవే గోదాగా అవతరించావు, ఆ భూదేవే గోదాదేవిగా అవతరించి మకరంద నిర్భరమైనటువంటి ప్రబంధాలను అనుగ్రహించింది. వాటిలో స్వారస్యం ఉంది, ఆ స్వారస్యాన్ని మేము ఆస్వాదిస్తున్నాము అని అద్భుతం, ఇందులో ఆశ్చర్యంగా ఉంది. ఇంత గొప్ప ప్రబంధాలను అనుగ్రహించింది అనుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. నీ చెవుల స్థానం నుండి వచ్చినటువంటి వాల్మీకి మహర్షే కవి సార్వభౌముడుగా అత్యద్భుతంగా రామాయణాన్ని అనుగ్రహిస్తే సాక్షాత్తుగా నువ్వే ఈ లోకానికి వచ్చి అందించినటువంటి ప్రబంధాలు ఇంకెంత మధురంగా ఉంటాయి, ఇంకెంత అద్భుతంగా ఉంటాయి, అందులో ఆశ్చర్యం ఏమి లేదు తల్లి అని వేదాంత దేశకుల వారు అద్భుతంగా ఆ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తారు. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆవిడ ఆ శ్రీహి బహుముఖయ వాణీ విలసితం మహ్యం, బహుముఖయ వాణీ విలసితం మాకు ఆవిడ బహుముఖంగా ఉండేటటువంటి వాగ్వైభవాన్ని ప్రసాదించాలి అని భట్టర్ వారు ఇందులో కోరుకుంటున్నారు. అనాఘ్రాత వద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిషంసేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. అలా ఆ తల్లి యొక్క కటాక్షంతో మనందరికీ కూడా చక్కటి వాక్కు కలగాలి. మనం పలికేటటువంటి వాక్కులు అవతల వ్యక్తులకి ప్రియాన్ని కలగచేయాలి, భాగవతోత్తములకి ఆనందాన్ని కలగచేయాలి, పరమాత్మకి పిరాటికి ఆనందం కలగచేసేటటువంటి ఒక చక్కటి వాగ్వైభవాన్ని ఆ రంగనాయకి మనందరికీ కటాక్షించాలని తల్లిని ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ